మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. మహాదేవ్. 2026 తులారాశి వాళ్ళకి సంబంధించి ఓవరాల్గా ఎలాంటి ఫలితాలు ఈ సంవత్సరం ఉండబోతున్నాయి? జాక్పాట్ ఏమన్నా కొట్టబోతున్నారా, లేదంటే సాదాసీదాగానే గడిచిపోతూ ఉంటున్న సంవత్సరం? ఓవరాల్గా ఏం చెప్తారు వీళ్ళ గురించి 2026? మీరు అన్నటువంటి జాక్పాట్ వీరికి ఖచ్చితంగా ఉండబోతూ ఉన్నది. ఎందుకు అంటే గతంలో చూసుకున్నటువంటి సందర్భాలను చాలా అత్యంత ఇబ్బంది కలిగినటువంటి రాశులు ఎవరయ్యా అంటే తులారాశి వారు. అత్యంత దుఃఖము కానీ, అప్పులు కానీ, గొడవలు కానీ, పోలీసు రిలేటెడ్ వారిచే ఇబ్బందులు కానీ, భార్యాభర్తలలో అన్యోన్యత లోపించడం కానీ, భార్యాభర్తలలో ఒక ఇల్లీగల్ ఎఫైర్ ఏమైనా ఉంటే బయటపడడం కానీ, భార్యాభర్తలకు సంబంధించినటువంటి బాండింగ్ అనేది కొంచెం దూరం అయిపోవడం కానీ, పడక సుఖం అనేటువంటిది లేని సందర్భాలు కానీ, అధికంగా డ్రింక్ చేయడం కానీ గత ఒక 1.5 year నుండి ఏదైనా పనులు ముందుకు వెళ్ళలేక ఎంతో ఇబ్బందులుగా ఉన్నటువంటి దాఖలాలు కానీ, అదేవిధంగా ఈ తులారాశి వారికి ఈ యొక్క ఆర్ అక్షరంతో పేరు కలిగినటువంటి వారు రాజు, రాజేందరు, రమేషు, ప్రదీపు, ప్రమోదు, ప్రశాంత్, వీరి ఇంట్లో ఏమైనా మరణాలు ఏర్పడడం కానీ, కొందరు సూసైడ్ అటెంప్ట్స్ చేయడం కానీ, కొందరికి సూసైడ్ అటెంప్ట్స్ థాట్స్ రావడం కానీ, అదేవిధంగా ఎవరైతే ఈ కృష్ణ పేరు కలిగినటువంటి వారు కూడా కృష్ణవేణి కావచ్చును, కొంత దర్శనాలకు వెళ్ళడం కానీ, కొంత అంటే దైవత దర్శనాలు అధికంగా చేసుకోవడం కానీ, అంటే కొన్ని ప్లస్సులు కొన్ని మైనస్లు, చాలా కోర్టు రిలేటెడ్ కేసులు కానీ, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి దాఖలాలు, ఎంత అప్పు చేయి మళ్ళొక అప్పు, ఎంత అప్పు తీర్చి మళ్ళొక అప్పు అవ్వడం, ఇలాంటి సందర్భాలు వీరు ఎన్నో ఫేస్ చేసి ఉన్నారు. మరి అలాంటి ఈ తులారాశి వారు నిజంగా వీరికి నక్కదోక దొక్కుతున్నారని చెప్పవచ్చును. అత్యంత అద్భుతమైనటువంటి పరిస్థితులు, కోర్టు రిలేటెడ్ నుంచి బయటపడేటువంటి పరిస్థితులు, పనులు ఏవైనా ముందుకు వెళ్ళడం కావచ్చును, ఏదైనా ల్యాండ్ అమ్మాలి అనే భావన ఇది మంచిగా ముందుకు వెళ్ళేటువంటి సందర్భాలు కావచ్చును. అదేవిధంగా వివాహం కాని వారికి వివాహ సంబంధాలు రావడం కానీ, తండ్రి లేని సంబంధాలు ఏవైనా వచ్చేటువంటి దాఖలాలు కూడా ఉన్నవి. కనుక ఎవరైతే ఈ తులారాశి వారు ఉన్నారో లోన్ రిలేటెడ్ కానీ, వాహనాలు కొనుగోలు కానీ, ఇలాంటి సంబంధించినటువంటి విషయాలలో రాబోయే ఒక 2-2.5 సంవత్సరాల పాటు వీరికి అత్యంత అద్భుతమే వేటాడే పరిస్థితి ఉంది. అద్భుతంగా చాలా అద్భుతాలే వీరికి జరుగుతవి. ఇక మరి 2026 జూలై నుండి కొంత అనుకూలంగా ఉంది. ఇక జూలై ముందు కూడా ఇక ఏవో కొంత ఆఫర్లు రావడం కానీ, ఒక వ్యక్తి వీరి జీవితాన్ని మొత్తము చిన్న భిన్నం చేయడం కావచ్చును, ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి ద్వారా వీరికి చెడ్డ పేరు రావడం కావచ్చును, లేదా ఆ వ్యక్తి ఆడవారైతే మగవారు కావచ్చును, మగవారైతే ఆడవారు కావచ్చును, వారికి సంబంధించి ఇంట్లో అనుమానాలు ఏర్పడడం కావచ్చును, లేదా మిమ్మల్ని మోసం చేయడం కావచ్చును, లేదా మిమ్మల్ని నమ్మి ఆ డబ్బులు ఏమైనా తీసుకోవడం కావచ్చును. ఇలాంటివి ఎన్నెన్నో కూడా మనకు ఇబ్బందులు 2024, 2025 ఇదంతా ఫేస్ చేసిన దాఖలాలే ఉన్నాయి గత సంవత్సరంన్నర నుండి. మరి ఇంకనూ ఇప్పుడు ఏమైనా అవకాశాలు కానీ ఇంకా ఏమైనా ఉన్నాయా అనుకుంటే కష్టంగానే ఉంది. పెద్దగా మనకు అద్భుతము ఎక్సలెంట్ అని అయితే నేను చెప్పను, కానీ ఉన్నదానికంటే కొంత బెటర్, పర్వాలేదు, అమ్మయ్య అనుకునేటువంటి పరిస్థితి మాత్రము వీరికి ఉండబోతూ ఉన్నది. అది జూన్, జూలై, ఆగస్టు తర్వాత నుండి.
కొత్త వ్యక్తులు పరిచయము, కొత్త వ్యాపారాలు, ఆ పాత వ్యాపారాలు ఏదైతే ఉన్నాయో అంతా ఆగిపోయాయో మళ్ళీ పునర్వైభవం చెందడం కావచ్చును. కొన్ని పనులు ముందుకు వెళ్ళడం కానీ, ఎవరినో నమ్మి కొంత అమౌంట్ ఇస్తే మనకు కొంత ఫండ్స్ ఇస్తాడని చెప్పి వాడు మనం మోసపోవడం కానీ, లేదా మన నెంబర్ 1 కంపెనీ ఏదైతే ఉందో అది డౌన్ఫాల్ అయిపోవడం కానీ, కనీసం మన కింద ఉండేటువంటి వర్కర్స్కు జీతాలు ఇవ్వాలి అన్నా కూడా ఇవ్వలేని పరిస్థితిని హ్యాండిల్ అయ్యేటువంటి పరిస్థితులు, ఇలా ఎన్నో కూడా ఇబ్బంది కలిగించేటువంటి సందర్భాలు ఉన్నవి, ఫేస్ చేశారు. సో తప్పకుండా మరి 2026లో వివాహము ఇక్కడ మళ్ళీ ఏం జరుగుతుందంటే ఆరోగ్యానికి సంబంధించిన ఇబ్బందులు, వాహన ప్రమాదాలు ఉంటవి, జాగ్రత్త. విపరీతమైనటువంటి కాళ్ళ నొప్పులు ఉంటవి, విపరీతంగా ఉంటవి కాళ్ళ నొప్పులు. కాళ్ళకి ఏమైనా దెబ్బలు తాకడం కావచ్చును, మామూలుగా ఉన్నటువంటి కాళ్ళే విపరీతంగా గుంజడము, షుగర్ అటాక్ అవ్వడం కానీ, ఏమైనా బీపీ అటాక్ అవ్వడం కానీ, ఎన్నెన్నో కూడా ఇంకా ఇబ్బందులు అయితే ఉండబోతూ ఉన్నవి. సో చాలా జాగ్రత్త. ఎందుకంటే ఈ మనకు కన్యారాశి వారిని అడగండి, చెప్తారు ఏంది గత 2.5 సంవత్సరాలు మీకు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. స్టమక్ రిలేటెడ్ కానీ ఏమైనా ఇష్యూస్ మనకు వచ్చి వెళ్ళిపోవడము, మళ్ళీ దీనికి సంబంధించింది ఒక 1.5 ఇయర్ తర్వాత మళ్ళీ ఫేస్ చేయడాలు, ఇలాంటివి ఉంటవి. భార్యాభర్తలలో కొంత అన్యోన్యత లోపియడం కానీ, భార్యాభర్తలలో కొంత అనుమానం మొదలవ్వడం కానీ, సంతానం లేని వారికి సంతానం ఏర్పడడం కావచ్చును. ఎవరైతే ఈ IVF రిలేటెడ్ వెళ్ళాలి అని అనుకునేటువంటి వారు తప్పకుండా వారి యొక్క వ్యక్తిగత జాతకంలో సంతాన భావం బాగుందా లేదా అనేటువంటిది చూసుకొని ముందుకు వెళితే అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటవి అని చెప్పడం జరుగుతున్నది. సో ఇట్లా మనకు కొన్ని అయితే శుభాలు, కొన్ని ఇబ్బందికరంగా మిక్స్డ్ అయితే ఒక 6 నెలలు ఇట్లా, ఒక 6 నెలలు అట్లా కనబడుతున్నవి. ఇక ఈ మధ్యలో భూ సంబంధిత ఇబ్బందులు కానీ, భూ సంబంధిత కొన్ని మనకు రియల్ ఎస్టేట్ రంగంలో ఉండేటువంటి వారికి కలిసి రావడము, ఆ భూములు అమ్మడము, రూపాయి కలిసి రావడము, ఇలాంటిది కూడా మనకు గోచరిస్తూ ఉన్నది. ఓకే. సో ధన ప్రవాహం మెయిన్గా ₹1 దాచుకోవాలి అనే ఆలోచన ఉంటే స్థిరంగా ఉంటుందంటారా, లేదంటే ఖర్చులు ఎక్కువైపోయి ఎక్కడ వచ్చిన డబ్బు అలా ఫ్లోటింగ్ అలా వెళ్ళిపోతే అలాంటి సిచ్యువేషన్స్ ఎక్కువగా ఉంటాయి? డబ్బు అనేటువంటిది వీరికి తప్పకుండా నిల్వ ఉండే పరిస్థితి ఉంది. అద్భుతమైనటువంటి వ్యాపారం సాగుతుంది వ్యాపారస్తులకు. ఆ వ్యాపారం సాగిన తర్వాత డబ్బు నిల్వ ఉంటుంది. అయితే భార్యాభర్తలలో ఎవరికైనా ఒకరికి ఆరోగ్య సమస్యలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, లేదా వీరి యొక్క తండ్రి గారి యొక్క ఆరోగ్యం వీరిని కలత పెట్టే పరిస్థితి ఉంది. అందుకు కొంత డబ్బు ఖర్చు అయ్యే పరిస్థితి ఉంటుంది. ఇట్లాంటివి కూడా జరిగే ఛాన్సెస్ ఉన్నవి. ఓకే. ఇక మంచి లాభదాయకమైన వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టాలంటే ఏ రంగాలు సూచిస్తారు వీళ్ళకి? తులారాశి వారికి మంచి వ్యాపారము అని అనుకుంటే తప్పకుండా తులారాశి వారికి ఈ యొక్క మనకు చదివితే మాత్రం వీరు ఖచ్చితంగా లా రిలేటెడ్ ఉండాలి. అది చదివితే వీరికి అద్భుతంగా ఉంటుంది. లేదు అని అనుకుంటే కొంతమేర మార్కెటింగ్ సిస్టమ్ బేస్డ్, కంప్యూటర్ బేస్డ్, మనకు ఏదైనా స్టాక్ మార్కెట్ లైక్, అంటే వీరి జాతకంలో వ్యక్తిగత జాతకంలో బుధుడు బాగున్నాడు అనుకోండి, సూపర్గా కలిసి వస్తుంది. ఎందుకంటే రాహువు వీరికి మంచి స్థానంలో ఉంటే మాత్రము వీరికి ఒక 6th సెన్స్ అనేది పనిచేస్తుంది. నేను ఇది చేస్తున్నా, నేను సక్సెస్ అవుతా, నేను ఇది చేస్తున్నా, ఇది ఫెయిల్ అవుతా, లేదా నాకు ఈ విధమైనటువంటి ఇబ్బంది కలుగుతుంది అనేటువంటిది వీరికి ముందుగానే ఆలోచన అనేటువంటిది వస్తుంది. అధికంగా కూడా ఎవరైతే ఈ తులారాశి వారు ఉన్నారో రాజకీయ రంగంలో వీరికి అద్భుతంగా ఉంటుంది. రాజకీయంలో ఉండేటువంటి వారికి తప్పకుండా చూడండి, రాక్షరంతో ఉండేటువంటి వారు, ప్రాక్షరంతో ఉండేటువంటి వారు, ఎవరైనా కూడా
వారి జీవితంలో రాజకీయానికి సంబంధించింది వెళితే మాత్రం వారికి ఏదన్నా ఒక పదవి కానీ లేదా ఏదన్నా ఒక పోస్ట్ కానీ గవర్నమెంట్ ఉద్యోగం కానీ లభించేటువంటి పరిస్థితి ఉంటుంది. వీరి లైఫ్ టైం మొత్తం మీద ఒక 45 ఇయర్స్ ఉన్నారనుకున్న 50 ఇయర్స్ ఏదో ఒక సంఘటన గవర్నమెంట్ నుంచి వీరు లబ్ధి పొంది ఉండాలి. ఒకవేళ రాజకీయంలో ఉంటే తప్పకుండా జాబ్ వస్తుంది. రాజకీయానికి సంబంధించిన పదవి ఏదో ఒకటి, ఎంపీటీసో జెడ్పీటీసో సర్పంచ్ ఎన్నికల్లో గెలవకుండా ఇట్లాంటిది ఏదైనా కొన్ని ఉంటాయి. స్త్రీ వ్యామోహం లేదంటే ఇతర వ్యసనాలకు అలవాటు పడి ఈజీ మనీకి లోన్ అయ్యి కొద్దిగా సోమరిపోతుగా ఉండడము, ఇలాంటి అలవాటు పడి ఉన్న జీవితం నాశనం చేసుకునే పరిస్థితిలో వస్తున్నాం. వాస్తవానికి వీరికి అలాంటి పరిస్థితి ఇందాక చెప్పా, రాహువు వీరికి బాగుండాలి. వీరి జన్మ చాట్లో కనుక రాహువు బాగా లేకుంటే వీరికి ఇబ్బంది జరుగుతుంది. ఇప్పుడు చూడండి, తులారాశికి సంబంధించినటువంటి పిల్లలు ఎవరైతే మనకు ఈ తులారాశికి సంబంధించినటువంటి తల్లిదో తండ్రిదో తులారాశి అనుకుందాం. పిల్లలు చెడు మార్గానికి వెళ్ళడం కానీ లేదా చెడు వ్యసనాలకు వెళ్ళడం కానీ అలాంటి సంబంధించినటువంటి విషయాలు ఏవైనా విని ఉండాలి. ఈ గతంలో చూసుకుంటే ఒక 8 నెలల క్రితం నుండి చెడు సంబంధిత విషయాలు, పిల్లలు ఎవరితోనో మాట్లాడుతున్నారని కానీ, పిల్లలు ఫోన్ ఎక్కువగా చూస్తున్నారని కానీ, పిల్లలు ఎవరినో అబ్బాయితో మాట్లాడుతున్నారు లేదా అమ్మాయితో మాట్లాడుతుంది అనుకోవడం కానీ, వాహనము నడుపుతూ స్కిడ్ అయి పడ్డాడు అని కానీ, లేదా పిల్లవాడు సిగరెట్ తాగుతున్నాడు అని కానీ, లేదా పిల్లవాడు చెడు సంబంధించినటువంటి వ్యక్తులతో ప్రయాణం చేస్తున్నాడని కానీ, ఇలాంటివి కొన్ని విషయాలు, లేదా మాకు తీర్థయాత్రలకు వెళ్తున్నా అని చెప్పి ఎటో గోవాకో ఎటో వెళ్ళాడు అని కానీ, ఇలాంటివి విషయాలు ఏదో ఒకటి జరిగే సూచనలు ఉన్నవి తులారాశికి సంబంధించినటువంటి వారు. ఇక విశేషంగా ఈ సంవత్సరం మొత్తం బాగుండాలంటే పరిహారాలు ఏదన్నా ప్రత్యేకంగా తెలియజేస్తారు? తప్పకుండా పరిహారాలు అంటే ఇక్కడ ఒక చిన్న మాట, ఆ విధంగా బాధపడేటువంటి వారు తప్పకుండా ఒక్కసారి నన్ను కన్సల్ట్ కండి. పిల్లలు చెడు వ్యసనాలు కానీ, మీ భార్యాభర్తలు అంటే మీ భర్త చెడు వ్యసనాలలో ఉన్న, ఇవాళ రేపు భార్యలు కూడా ఉంటున్నారు, నేను మాట చెప్పకూడదు కానీ నిజంగా నేను చూస్తున్న కాల్స్లో, అలాంటి సందర్భాలలో మనకు మార్పు రావాలి అనుకుంటే వన్స్ నన్ను కన్సల్ట్ కండి, నేను చెప్తా, అద్భుతమైనటువంటి రెమెడీ ఇస్తాను మీకు. ఇక మళ్ళీ ముట్టరు వాళ్ళు ఉన్నారా. మొన్న ఒకతనికి ఇవ్వడం జరిగింది, 17వ రోజు లోపే మార్పు వచ్చింది, బాగుంది. సో వీరు అధికంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఎంత పూజ అయితే చేసుకుంటారో, స్కందోత్పత్తి సంబంధించినటువంటి కథను ఎవరైతే ఎక్కువగా చదువుతారో, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణ వైభవమును ఎవరైతే చేయిస్తారో, అందులో పాల్గొంటారో, లేదా ఈశ్వరునికి సంబంధించినటువంటి అనుగ్రహం. ఇక ఇవి కాకుండా ఇంకా వారి పర్సనల్గా బర్త్ చార్ట్ను బేస్ చేసుకొని ఒక వ్యాపారము, ఒక ఉద్యోగము, ఒక సంతానము, లేదా ఒక వివాహం కావచ్చును, ఆరోగ్యం కావచ్చును, లేదా ఈ అప్పులు ఏమిటి, అప్పుల నుండి ఎప్పుడు బయటపడాలి అనేటువంటి క్వశ్చన్స్కు తప్పకుండా వారి వ్యక్తిగత జాతకాన్ని చెక్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ముఖ్యంగా తాంత్రిక పరిశోధన చేసి తాంత్రికంగా వారి యొక్క జన్మ చార్ట్ను ఓపెన్ చేసి మీ జీవితంలో గడిచిన సందర్భాలలో ఈ విధమైనటువంటివి ఉన్నాయా, మీ అమ్మగారికి ఈ టైంలో ఇది జరిగిందా, మీ నాన్నగారికి ఇది జరిగిందా, మీ అక్కగారికి ఇది జరిగిందా, లేదా మీకు ఇది జరిగిందా, ఇలాంటి విషయాలు ముందు అన్ని కనుక్కొని మనము ముందుకు వెళ్తాం. కనుక ఇట్టి సందర్భాలలో తప్పకుండా కనుక్కుంటే 100కు 200% వారి జీవితంలో నన్ను కలవక ముందు కలిసిన తర్వాత అనేది నేను చూపిస్తాను. ఓవరాల్గా 2026 మొత్తం కూడా ఈ రాశి వాళ్ళందరికీ ఏ విధంగా ఉంటుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశాన్ని అద్భుతంగా వివరించారు. ధన్యవాదాలు.